చేశాడు. అంతేగాని మీరు అనుకున్నంత బ్రోకర్ మాటలు బైబిల్లో లేవు. బ్రోకర్ మాటలు మాట్లాడతారు. బ్రోకర్లది ఏముంది, డబ్బు కోసం ఎవరు చెప్పమంటే అవి చెప్తారు. కానీ ఇక్కడ డబ్బు కోసం కాదు వాక్యం చెప్పేది. దేవుని రాజ్యం సంపాదించుకోవడానికి నిరుపేదలు కొందరైనా బయటకు వస్తారని, కొందరైనా నిరుపేద, ధనవంతులు ఎట్టాగో రారు. ధనవంతులు రారనే యేసుప్రభు చెప్పాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటె సూది బెజ్జంలో దూరుట సులభం అని చెప్పాడు కదా. కాబట్టి ధనవంతులు ఎలాగో రారు. కానీ మాలాంటి పేదలు ఉన్నారు కదా, దళితులని మమ్మల్ని ఎలేసారు కదా. పురాతన కాలం మొదటి శతాబ్దం నుంచే దళితులని మమ్మల్ని ఎలేసారు. మొదటి శతాబ్దంలోనే, మొదటి శతాబ్దానికి పూర్వం కూడా 550, 500 తర్వాత కింద భాగాల్లో కూడా చాలా అవమానం చేశారు. మా దగ్గర చరిత్ర ఆధారాలు ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. అవి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడతాం, కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అందుకని దళితులు